అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమండి. గురుగారు, ఈసారి వసంత పంచమి ఎప్పుడొచ్చింది? కొంతమంది సందేహం ఉంది, 2వ తారీఖా 3వ తారీఖా అని చెప్పి. ఈసారి వసంత పంచమి ఎప్పుడొచ్చింది? శుభముహూర్తం ఏదైనా ఉంటే తెలియజేయండి. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో పూజ ఎలా చేయించాలి? ఆ రోజు మరి వృద్ధిలోకి రావాలన్నా, అన్ని కష్టాలు తొలగిపోవాలన్నా, వసంత పంచమి రోజు చేసుకోవడానికి వీలుగా ఏదన్నా మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం మాతా మరకతస్య మా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మనకు జీవిత కాలంలో, సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి యోగములు వచ్చేటటువంటి తిథులు కొన్ని ఉంటాయి. అందులో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనటువంటి తిథి మొట్టమొదటిగా వసంత పంచమి. వసంత పంచమి తర్వాత వచ్చేటటువంటిది మనకు ధనత్రయోదశి. ధనత్రయోదశి తర్వాత వచ్చేటటువంటిది దీపావళి. ఆ దీపావళి తర్వాత వచ్చేటటువంటిది ముఖ్యంగా మనకు ఏంటి అంటే గనక ధనత్రయోదశి, అలాగే వసంత పంచమి, గురుపుష్య యోగము, ఇవన్నీ కూడా చాలా అరుదుగా వచ్చేటటువంటి యోగములు. ఈ యోగములలో తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. అలాగే ఈ వసంత పంచమి చాలామంది 2వ తారీఖు లేదా 3వ తారీఖు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకు ఏ తిథి ఎక్కువ సమయం ఉంటుందో ఆ సమయాన్ని మనము తిథిగా జరుపుకోవాలి, రోజుగా జరుపుకోవాలి. అంటే చాలామంది సూర్యోదయానికి ఉంది కదా, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే తిథిని పాటించాలి కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది వాస్తవమే, అందులో ఎలా. కానీ సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి దాదాపుగా 6 గంటల వరకు ఉండాలి. అది శాస్త్ర ప్రామాణికము. 6 గంటల లోపే ఉంది అని అంటే గనక అది శాస్త్ర ప్రామాణికం కాదు. కాబట్టి ఇక్కడ శాస్త్ర ప్రామాణికం అంటే అర్థం ఏంటి అంటే ఏ తిథి ఎక్కువ సమయం ఉంటుందో. వసంత పంచమి మనకు ఆదివారం 2వ తారీఖు రోజున మధ్యాహ్నం 12:05 తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? సోమవారము ఉదయము 10:35 వరకు మాత్రమే ఉంటుంది. అంటే సోమవారం కూడా వసంత పంచమి ఉంది, కానీ ఎప్పటి వరకు ఉంది? 10:35 వరకు మాత్రమే తిథి ఉంది. అంటే మనకు సూర్యోదయం ఎప్పుడవుతుంది సోమవారము అని అంటే గనక ఉదయం 6:05 సూర్యోదయం అవుతుంది. 6 గంటల నుండి 10:35 అని అంటే గనక దాదాపుగా 4:35 వరకు మాత్రమే తిథి ఉంది. మనం మామూలుగా వసంత పంచమి జరుపుకోవడానికి లేదా అక్షరాభ్యాసం చేసుకోవడానికి మామూలుగా చేసుకోవాలి అంటేనే మనం ఏదైనా 10 తర్వాతనో 11 తర్వాతనో ప్రారంభం చేస్తాము. అంటే మనము ఎప్పుడైనా కానీ మనం తిథిలో ఏదైనా విశేషమైనటువంటి పండుగ ప్రారంభం చేస్తే చేసేటటువంటి పని ఆ తిథి ఉండాలి. ఆ తిథి ఉండట్లేదు కాబట్టి ఆదివారం రోజున సాయంకాలము తిథి ఉంటుంది. కనుక ఆ రోజున ఎస్పెషల్లీ ఏంటి అంటే ఏదైనా చేసుకోవాలంటే రాజశ్యామల యాగం చేసుకోవచ్చు. సరస్వతీదేవికి మరి ఒక అవతారం దశమహావిద్యలలో మాతంగీ దేవత అని అర్థము. అందుకే సర్వదేవతలలో వీణ పట్టుకొని ఉండేటటువంటి తల్లి సరస్వతీదేవి, 2వ తల్లి మాతంగి అమ్మవారు. కనుక ఇక్కడ మాతంగికి మరొక పేరే రాజశ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, అధికారాలు చేపుచ్చుకోవచ్చు, అలాగే ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు, సర్వ స్త్రీ పురుష రాజ వశీకరణం చేసుకోవచ్చు, అలాగే మనము ధనవృద్ధిని పొందవచ్చు, చక్కగా చదువుని మనం పుంజుకోవచ్చు, డల్గా ఉన్నటువంటి స్టూడెంట్ అయినా సరే మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవచ్చు, ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ఇలా అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధించడం శ్యామలా దండకం అని ఉంటుంది, ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది. ఆ దండకాన్ని చదువుకోవడము, ఆ రోజున విశేషంగా చదువుల రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసానికి పెట్టినటువంటిది పేరు. రేవతి నక్షత్రయుక్తంగా వస్తుంది. అలాగే ఈ యొక్క వసంత పంచమి పేరు ఆదివారం అందరికీ సెలవు ఉన్నటువంటి రోజే వస్తుంది. ఆ రోజున మన హైదరాబాద్ పట్టణంలో ఆదివారం రోజున సాయంత్రము 6 గంటలకు మన సికింద్రాబాద్లో సైనిక్పూరిలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నాము. ఎవరికైతే విద్యపరంగా, ఆర్థిక పరంగా, ముఖ్యంగా రాజకీయ పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా రాజశ్యామల యాగంలో పాల్గొనండి. ఈ రాజశ్యామల యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా
అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే నా జాతకం ఇంతే, ఇక నా జాతకం మారదు, నా తలరాత ఇంతే, నా తలరాత కూడా మారదు, నేను దరిద్ర జాతకుణ్ణి, నేను ఏ దాంట్లో కాలు పెట్టినా అక్కడ సర్వనాశనమే తప్ప ఇంకా ఏమీ లాభం జరగట్లేదు అనుకున్నటువంటి జాతకుడికి కూడా జాతక గ్రహస్థితిని మార్పు చెందేటటువంటి అవకాశము ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ద్వారా కల్పిస్తున్నాము. కనుక ఇంకోటి ఏంటంటే రాజశ్యామల యాగానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి శివశక్తి లింగాన్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి శివశక్తి లింగము, ఈ శివశక్తి లింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఈ భాగంలో శ్రీచక్ర యంత్రం వేసినటువంటి రేఖలు మీకు కనిపిస్తాయి. ఈ శ్రీచక్రం వేసినటువంటి రేఖల యొక్క శివశక్తి లింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు దారిద్ర్యం అనేటటువంటిది దరి చేరదు, కార్యానుకూలత సఫలీకృతమవుతుంది, అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో, నాటక రంగంలో, రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ శివలింగము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ వేసినటువంటి శ్రీచక్ర రేఖలు ఏవైతే ఉంటాయో ఇవి మిషన్తో కానీ లేదు అంటే ఇతరితర స్వయంగా మన చేతితో వేసినటువంటి రేఖలు మీకు చాలా దగ్గరగా చూస్తే కనిపిస్తాయి. ఈ యొక్క రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ భాగము శక్తి స్వరూపము, అంటే అమ్మవారి యొక్క ఆదిశక్తి స్వరూపమే, లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపమే ఈ శ్రీచక్రము. ఈ భాగమంతా కూడా శివుడికి సంబంధించినటువంటి భాగము, అంటే శక్తి ఇక్కడ శివుడు రెండు, అంటే ఇది మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఇది మన యొక్క దేహము. ఎప్పుడైనా కూడా ఈ దేహానికి శక్తి లేకపోతే ఈ దేహం ఉన్నా కూడా నిర్జీవమే, అంటే ఒక కోమాలో ఉన్నటువంటి వ్యక్తి, దేహం ఉంటుంది కాళ్ళు లేవదు చేతులు లేవదు, అలాగే శక్తి ఉంటే మనం ధైర్యంగా పనిచేస్తాము, అన్నింట్లో కూడా విజయం సాధిస్తాం. అందుకే ఈ శక్తి ఈ లింగము రెండింటినీ కలిపితే శివశక్తి లింగము అంటాము. ఈ శివశక్తి లింగము వసంత పంచమి రోజున వచ్చే ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా మీకు అందించడం జరుగుతుంది. ఈ లింగముతో పాటు మీకు ఒక కరంగళిమాల, ఇది ల్యాబ్ నుంచి టెస్టిఫైడ్ అయినటువంటి కరంగళిమాల. ఈ మధ్యకాలంలో చాలామంది కరంగమాలలు ఇస్తున్నారు, అవి డూప్లికేటా లేదు అంటే అవి వాళ్ళు కలర్ వేసి పెయింట్ వేసి ఇచ్చినవా ఏమీ అర్థం కావట్లేదు. చాలామంది అడుగుతున్నారు, గురుగారు కరంగళిమాలు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయంట, 200 దొరుకుతున్నాయి, 300 దొరుకుతున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ అవి ఏమి అని ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది ల్యాబ్ నుంచి టెస్టిఫైడ్ అయినటువంటి కరంగళిమాల. అంటే ఎవరైతే రాజశ్యామల యాగంలో పాల్గొంటారో వాళ్లకు ఈ కరంగళిమాల కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే కరంగళిమాలతో పాటు వాళ్ళకు విశేషంగా ఇచ్చేటటువంటిది ఏంటి అంటే గనక ఈ యొక్క ప్రవాళ గణపతి లాకెట్. ఈ ప్రవాళ గణపతి లాకెట్ కూడా ఆ రోజున అందించడం జరుగుతుంది. ఎవరైతే రాజశ్యామల యాగంలో పాల్గొన్నారో వాళ్లకు ప్రవాళ గణపతి, అలాగే ఒక శివశక్తి స్ఫటికలింగము, అలాగే ఒక కరంగళిమాల. దీంతో పాటుగా మీరు వృత్తి చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, రాజకీయంలో ఉన్నారా, వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన 2x2 యంత్రాన్ని కూడా ఇస్తున్నారు. ఇది ధనాకర్షణ యంత్రము. ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ యంత్రం ఇస్తాను, అలాగే వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారికి ధనాకర్షణ యంత్రం ఇస్తాను. అంటే మీరు చేసే వృత్తి వ్యాపార పరంగా కూడా మీకు ఒక యంత్రం కూడా ఆ రోజున అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వసంత పంచమి రోజున జరిగేటటువంటి రోజున పూజ చేసి మీరందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. ఎందుకంటే గ్రహజాతకం బాగా లేకపోయినా, మీ జీవితంలో దారిద్ర్యం సంభవించినా, ఇదిగో ఇవన్నీ కూడా మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. శివుణ్ణి ఇస్తున్నానంటే ఏదో మీకు ఇవ్వడంతో నా పని అయిపోయిందని కాదు. ఈ లింగాన్ని మీరు ప్రతిరోజు పూజించుకోవడానికి ఇస్తున్నాను. ఎందుకంటే మామూలుగా శివలింగాన్ని అందరూ పూజిస్తారు, కానీ శివశక్తి లింగాన్ని పూజించడం చాలా అరుదు. అంటే నువ్వు ఒకే కాలంలో ఒకే సమయంలో ఇటు శ్రీచక్రాన్ని పూజిస్తున్నావు, అలాగే శివుణ్ణి కూడా పూజిస్తున్నావు. అంటే శివశక్తిని నువ్వు ఆరాధించావంటే నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభాలు తొలగిపోవడంతో పాటు అమ్మవారి యొక్క సంపూర్ణమైన రాజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వసంత పంచమి 2వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకు రాజశ్యామల యాగం మొదలవుతుంది. అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతాం. అంటే జాతక గ్రహస్థితి బాగా లేకపోయినా, మీ జీవితంలో దారిద్ర్యం ఉన్నా,
లేదు అంటే వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా, లేదు మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా గానీ, లేదా చాలామందికి బ్లాక్ మ్యాజిక్ చేశారు, లేదు అనంటే చాలా మట్టుకు ఇబ్బందులు పడుతున్నామండి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున రండి. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని కూడా మీకు అందజేస్తాను. అందరూ రండి, వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. వసంత పంచమి గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియజేశారు. అలాగే మీ ఆధ్వర్యంలో జరిగే ఈ రాజశ్యామల యోగం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.